పూర్వకాలంలో ఇంద్రద్యుమ్నుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను విష్ణుభక్తుడు. ఒకసారి అరణ్యంలో ధ్యానం చేస్తున్నప్పుడు ఋషి అగస్త్యుడు వచ్చాడు. రాజు లోతైన ధ్యానంలో ఉండడంతో అతనికి నమస్కారం చెయ్యలేదు. దీంతో ఋషి కోపించి అతనిని ఏనుగుగా శపించాడు. ఆ శాపం వల్ల రాజు గజేంద్రుడు అనే బలమైన జ్ఞానవంతమైన ఏనుగుగా పుట్టాడు. అతను పెద్ద ఏనుగుల గుంపుకు నాయకుడు. ఒకరోజు గజేంద్రుడు తన కుటుంబంతో అందమైన అడవిలో ఉన్న పెద్ద సరస్సుకు నీళ్లు తాగడానికి వెళ్ళాడు. నీళ్లలోకి దిగారు. నీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సంతోషంగా ఆడుకోసాగారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక మొసలి అతని కాలు పట్టుకుంది. గజేంద్రుడు ఎంతో బలవంతుడు. అతను తన శక్తితో బయటపడాలని ప్రయత్నించాడు. కాని మొసలి నీటిలో బలంగా ఉండడంతో అతడిని లోపలికి లాక్కుంటూ ఉండేది. అక్కడ ఉన్న ఏనుగులు గజేంద్రుణ్ణి కాపాడాలని ప్రయత్నం చేశాయి. కాని మొసలి వదల్లేదు. ఇలా చాలా కాలం ఇద్దరి మధ్య పోరాటం జరిగింది. ఇద్దరికీ శక్తి తగ్గింది. చివరికి గజేంద్రుడు అసహాయుడయ్యాడు. అప్పుడతనికి పూర్వజన్మలోని భక్తి జ్ఞాపకం వచ్చింది. అతను తన తొండంతో ఒక పద్మాన్ని ఆకాశం వైపు లేపి విష్ణువును ప్రార్థించాడు. అతని కష్టాన్ని చూసి గరుడపై ఆకాశం నుండి భగవాన్ శ్రీ మహావిష్ణువు స్వయంగా వచ్చాడు. వెంటనే ఆయన చక్రంతో మొసలిని ఛేదించి గజేంద్రుణ్ణి రక్షించాడు. మొసలి కూడా పూర్వజన్మలో శాపగ్రస్తుడై ఉండేది. విష్ణువుని స్పర్శతో అది కూడా విముక్తి పొందింది. గజేంద్రుడు విష్ణువును చూసి ఆనందంతో నిలువెత్తిన నమస్కరించాడు. భగవాన్ అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. అడవిలో ప్రశాంతత చోటు చేసుకుంది. గజేంద్రుడు మంచి నాయకుడిగా ఉండి మోక్షం పొందాడు. గజేంద్రుడు నిత్యసేవకుడిగా విష్ణుపాదాలను చేరుకున్నాడు. నిజమైన భక్తి, నిజమైన శరణాగతి దేవుణ్ణి మన దగ్గరకు తీసుకువస్తాయి.